ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజున ఒక సునామీని సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా కూడాను ఇటు అస్సాంలోను, తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో డిఎంకేకే ఆధిక్యం కనపరిచిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడాను ఒక్కసారిగా కూడా తలకిందులయ్యాయి. టీవీకే పార్టీ ఈ డిఎంకేను అట్లు ఏఐడిఎంకేను వెనక్కి తోసి ముందంజలో దూసుకుపోతోంది. కింగ్ మేకర్ అవుతారు అని అనుకున్న పార్టీ ఇప్పుడు ఏకంగా కూడా సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధమవుతుందా అంటే మాత్రం ప్రస్తుతం ఫలితాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. దాదాపు కూడాను 103 స్థానాలలో ఆధిక్యంలో టీవీకే పార్టీ ముందంజలో కొనసాగుతోంది. అటు డిఎంకే ఇక ఏఐడిఎంకే. డిఎంకే 52 స్థానాల్లో ప్రస్తుతానికి కొనసాగుతుంటే ఏఐడిఎంకే 72 స్థానాల్లో సెకండ్ స్థానంలో ఉంది. టీవీకే పార్టీ అధినేత అలాగే పార్టీ కార్యకర్తలు ఇప్పటికే అన్ని సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీవీకే పార్టీని వెనక్కి నెట్టి అధికారంలో రావాలనుకున్నటువంటి డిఎంకే ఏఐడిఎంకేకి ఇది ఒక గుణపాఠం అంటున్నారు. ఏదేమైనా సరే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఎన్నికలు జరిగేంత వరకు కూడాను ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసులు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, లేకపోతే టీవీకే పార్టీకి 0 నుంచి 18 సీట్లని ఒక ఎగ్జిట్ పోల్స్ ఇస్తే, లేదు 18 నుంచి 30 సీట్లు అనేసి ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ మారిపోయింది. యువతంతా కూడా టీవీకే విజయ్ వైపే మొగ్గు చూపారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మాత్రం విజయ్ టీవీకే పార్టీ మాత్రం ముందంజలో ఉంది. ప్రస్తుతానికి మాత్రం 100 సీట్ల మార్కును దాటేసి కింగ్ మేకర్ కాదు, ఏకంగా కింగ్ను అవుతానంటూ కూడా తన పార్టీ తరపు నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నానికి కానీ పూర్తి స్థాయి ఫలితాలు వెలువడతాయంటున్నారు. ఏదేమైనా తమిళనాడు ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అలాగే ఆసక్తిగా మారాయి. టీవీకే పార్టీ ముందంజలో ఉండటం, అధికారంలోకి వస్తుందా అనే సంకేతాలు వినిపించడం మాత్రం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికే కాదు దేశంలోని అందరినీ దృష్టిని కూడా ఆకర్షించాయి. మొత్తానికి 234 సీట్ల కాను 118 మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే వస్తారో వాళ్లే తమిళనాడు కింగ్. ఇక టీవీకే విషయానికి వస్తే ప్రస్తుతానికి 100 సీట్లు ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది.